హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ జామ్ చెప్పిస్తానండి. అస్సలు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, బయట నుంచి తీసుకొచ్చే అవసరమే లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. దీనికోసం ఎలా చేయాలి ఏంటో ఇప్పుడు చూసేయండి. దీనికోసం నేను ఒక 4 బీట్రూట్ని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం మొత్తానికి బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత మీరు ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బీట్రూట్ పేస్ట్ చేసుకున్నాం కదా, మొత్తానికి అది అందులో వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేయడం వల్ల దీనికి ఉన్న పచ్చివాసన మొత్తం పోతుందన్నమాట. అది పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోండి. అది మొత్తాన్ని కరిగి పాకం వచ్చేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. బాగా కుక్ అయిపోయిన తర్వాత మీరు జామ్ని టెస్ట్ చేసుకోవాలి. గరెట్తో పట్టుకొని పైనుంచి కిందకి పెడితే మనకి ఎలాంటి జామ్ కిందకి పడలేదు అంటే జామ్ ప్రిపేర్ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే జామ్ చేసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ చాలా నచ్చుతుంది. మెయిన్లీ పిల్లలకైతే నిజంగా ఇది బీట్రూటా అని కూడా మీకు తెలియదండి. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా రాదు. మీకు ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.